భారతదేశంలో ఏ రాష్ట్రం అందించని విధంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక దివ్యాంగులకు అయితే 6,000 నుంచి 100% దివ్యాంగులు అయితే 15,000 ఇస్తా ఉన్నారు నెలకి ఇంటికి తీసుకొచ్చి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రంలో కూడా 2,000 మించి పెన్షన్ ఎక్కడ లేదు. చాలా రాష్ట్రాల్లో అయితే అది ఇంకా 500, 600 ఉంది. 65 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తేదీకి ముందే పెన్షన్లు తీసుకొచ్చి చేతులు పెడతా ఉంది కూటమి ప్రభుత్వం. 1వ తేదీ కనుక ఆదివారం వస్తే ఆ ముందు రోజే తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. గతంలో ఈ పెన్షన్లు ఇవ్వడానికి 3 లక్షల మంది వాలంటీర్లు పెంచి పోషించారు. 2019 నుంచి 2024 దాకా 6,000 కోట్ల రూపాయల డబ్బు వృధా చేశారు. ప్రస్తుతం ఆ వాలంటీర్లు లేకపోయినా కూడా 1వ తేదీ పెన్షన్ వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎలా వస్తూ ఉన్నాయి. సచివాలయాల్లో గుంపులు పెట్టారుగా, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు 1వ తేదీ. దాంతో 1వ తేదీ ఆదివారం వస్తే ఆ ముందు రోజు పెన్షన్ తీసుకొచ్చి చేతులు పెడుతున్నారు. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఎవరైతే స్పౌజ్ పెన్షన్ ఉందో, భర్తకు పెన్షన్ వస్తూ వాళ్ళు కాలం చేసి చనిపోతే ఆ పెన్షన్ వెంటనే భార్యకి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 71,000 మందికి ఈ నెల 12వ తేదీ స్పౌజ్ పెన్షన్ ప్రారంభించబోతా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకొని మరో 3 లక్షల పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే రేషన్లో జరుగుతున్న అక్రమాలన్నింటిని అడ్డుకట్ట వేశారు. ఇంటింటికి రేషన్ పేరుతో గల్లీలో ఒక చోట ఆపి ఒకసారి ఆ మైకులో కుయ్యి అనే సౌండ్ వేసి ఎవరన్నా 4-5 వస్తే బియ్యం ఇచ్చి మిగతాది వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అతన్ని ఎక్కడ పట్టుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే డీలర్ దగ్గరికి వెళ్తే డీలర్ దగ్గర బియ్యం ఉండవు. బండిలో ఉంటే డీలర్లో ఊరికనే నామకే వాస్తే ఉంచారు తీసేయకుండా. కూలీ పనులు వెళ్ళే వాళ్ళందరికీ బియ్యం కూలీ పనులకు వెళ్ళాలా అర్థం కాదు, ఆ బండి ఎప్పుడు వచ్చిందో తెలియదు, నానా బాధలు పడ్డారు. అదే డీలర్ దగ్గర రేషన్ తీసుకుంటుంటే ఇష్టం వచ్చినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. 15 రోజులు ఇస్తాడు, 15 రోజుల్లో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంత వెసులుబాటు ఉంటుంది. కూలి పనులు లేని రోజుల్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడు కావాలన్నా. అట్లా కాకుండా ఆ బండి ఎప్పుడు వచ్చిందో తెలియక నానా బాధలు పడ్డారు. వాటి కోసం వైసీపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు వృధా చేసి 9,650 వెహికల్స్ కొన్నారు. ఇక వాటిని నడపడానికి తిప్పడానికి ఒక్కోదానికి 3, వాళ్ళందరికీ ఒక్కొక్క 20,000, 25,000 జీతాలు. ఆ విధంగా కోట్ల రూపాయలు వృధా చేశారు. ప్రజాధనం వృధా చేసి జనాల దగ్గర నుంచి ఏలుముద్దలు వేసుకొని కేజీకి 10 రూపాయలు పడేసి ఆ బియ్యం తీసుకెళ్లి శుభ్రంగా కాకినాడకి ఎక్స్పోర్ట్ చేసి కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు అమ్ముకున్నారు. ఇక దాంట్లో కూడా అడ్డుకట్ట వేశారు. పెన్షన్లు కూడా రాబోయే రోజుల్లో 2-3 నెలల్లో ఒక 3 లక్షల కొత్త పెన్షన్ ఎలిజిబిలిటీస్ ఉన్న వారికి ఇవ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం. పెన్షన్స్ గురించి మరింత సమాచారం వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.